అధిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ KSCSC హాస్పిటల్ మన హైదరాబాద్ లో. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, స్ట్రెస్లో ఉన్న ఎక్కడికైనా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలంటే ఈ మధ్య కాలంలో మంచిగా కేవ్స్కి వెళ్తున్నారు. బట్ ఒక మంచి సినిమా చూడాలంటే మాత్రం ఈ 20th నవాబ్స్ కేవ్ వెళ్ళాల్సిందే. సో టీజర్ ట్రైలర్ మాత్రం అలా అనిపిస్తోంది. రైట్, నాతో పడుతున్నారు హీరో శివ గారు, హీరోయిన్ తేజు అశ్విని. సో హీరో శివ గారి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. బిఫోర్ ఫిలిమ్స్ చూస్తుంటే సినిమాకి వేరియేషన్ ఉండింది. బట్ ఈ సినిమా తర్వాత ఇంకొంచెం బాగా నచ్చేస్తారు అనిపిస్తుంది. అండ్ ఇన్ఫ్లుయెన్సర్గా అయితే తెలుసు, తమిళ్లో అయితే చాలా సినిమాలు చేశారు, తెలుగులో అయితే డెబ్యూగా మనకు పరిచయం అవుతున్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు వైరల్ అయిపోతున్నారు. ఇంటర్వ్యూలో కూడా వైరల్ చేసేద్దాం, మాట్లాడేద్దాం. సో హాయ్ బొత్ ఆఫ్ యూ. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే కాంటెంట్ మాత్రం మామూలుగా లేదు, డిఫరెంట్గా చేస్తున్నారు. అండ్ చాయ్ వాలా పరిచయం అయినా కూడా నవాబ్స్ కేఫ్ అనేది కూడా చాలా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే చాయ్ అనేది అందరికీ ఎమోషన్ యాక్చువల్లీ. అండ్ బాబురావు గారు వచ్చిన తర్వాత ఇంకా బాగా వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఒక చాయ్కి ఒక డెఫినేషన్ ఇచ్చింది నీలోఫర్ కేఫ్ బాబురావు గారు. అండ్ ఇప్పుడు టైటిల్ కూడా మనకి నవాబ్స్ కేఫ్ అనేది కూడా బాగా కనెక్ట్ అయింది మాకు. ఇప్పుడు ఎవరు రెస్టారెంట్కి వెళ్ళట్లా, కేవ్స్కి వెళ్ళి కూర్చొని చిట్ చాట్ చేసుకుంటున్నారు. సో నేను ఒక ఇంట్రడక్షన్ ఇచ్చా, 20th మాత్రం ఎంటర్టైన్మెంట్ కావాలంటే మన సినిమాకి రావాల్సిందే అని చెప్పా. అండ్ శివ గారు మీరే జస్టిఫికేషన్ ఇవ్వాలి. నేను చెప్పిన టైటిల్కి ఇంట్రడక్షన్కి అంత ఎలివేషన్ ఇచ్చాను యాక్చువల్లీ. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఆల్సో ఐ థింక్ ఐ మీన్ చాయ్ అనేది మనందరికీ ఒక ఎమోషన్. ఐ థింక్ అది దట్స్ ద స్టార్ట్ టు అవర్ డే. సో చాయ్ అనేది ఒక సెంట్రల్ ఎలిమెంట్ లాగా ఈ ఫిల్మ్లో ఉంటుంది. బేసిక్గా దాని చుట్టూతా ఆ కేఫ్ ఏదైతే నడుస్తుందో దాని చుట్టూతా తిరిగే ఎమోషన్స్, ఒక మంచి ఫాదర్ అండ్ సన్ బాండ్ ఉంది, అండ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఫుల్ హోల్సమ్ ప్యాకేజ్. ఓకే, అది మాకు టీజర్ ట్రైలర్ కొన్ని సాంగ్స్ చూస్తుంటే అర్థమైపోయింది. ఎస్, అండ్ కమింగ్ టు తేజు అశ్విని, రెండు పేర్లు పెట్టినారు ఏంటండి? అలా ఫ్లోలో జరిగిపోయింది. ఏమని పిలుస్తారు ఇంట్లో అందరు మిమ్మల్ని? తేజు లేదా జూ అంటారు. జూ కొత్తగా ఉంది యాక్చువల్లీ. జూ అంటారు. ఓకే, సో ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. తమిళ్లో అయితే ఫిలిమ్స్ ఏం కొత్త కాదు, బట్ తెలుగులో డెబ్యూ యాక్చువల్లీ. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ ఫిలిం నుంచి మీరు? చాలా ఎక్సైటెడ్, అంటే ఈక్వల్ ఎక్సైట్మెంట్ నాకు తమిళ్లో వచ్చినప్పుడు అదే ఎక్సైట్మెంట్. దీంట్లో ఒక ఎక్స్ట్రా అడిషన్ ఏంటంటే మా ఫ్యామిలీకి ఎవరికి తమిళ్ తెలీదు. ఓకే, అంటే మా మమ్మీ డాడీకి తెలుసు, మిగతా రిలేటివ్స్ ఎవరికి తెలీదు. సో వాళ్ళందరికీ చాలా ఎక్సైట్మెంట్ అనమాట. నా ఫైనలీ వాళ్ళకి అర్థమయ్యే ఒక లాంగ్వేజ్లో సినిమా చేస్తుంటే దే రియలీ లైక్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరికీ పెళ్లి చూపులు మూవీ అంటే బాగా ఇష్టం. అదే నేను చెప్పినప్పుడు ఇంకా ఎక్సైట్ అయిపోయి, శివతో చేస్తున్నావు అని. యాజ్ లైక్ యా శివతో చేస్తున్నానని చెప్పి ఇంకా. సో దే ఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఆ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు ఇంకా ఒక ఎక్స్ట్రా హ్యాపీనెస్ వస్తుంది. సూపర్. శివ గారు మీ గురించి అంత బాగా చెప్పారు యాక్చువల్లీ. వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీ మీతో ఫిల్మ్ చేస్తున్నందుకు. అండ్ తన ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతో మంది ఫాలోవర్స్ సంపాదించుకుంది యాక్చువల్లీ. మీ వైబ్ ఏంటి చెప్పండి? యాక్చువల్లీ నాకు అంటే మాకు ఇది ఫస్ట్ సినిమా మేము చేయాల్సింది కాదు. యాక్చువల్లీ దీనికంటే ముందు 2 సినిమాలు అనుకున్నాము. అది సంహవ్ ఏంటంటే బేసిక్గా ఆ టైంలో తేజు ఇంకేదో సినిమాకి వర్క్ చేయడము, లేకపోతే స్కెడ్యూల్స్ కుదరకపోవడం వల్ల జరగలేదు. బట్ అది ఇట్ హ్యాపెండ్ ఫర్ దిస్ ఫిల్మ్. మేబీ ఆ రైట్ సినిమా కోసమే వెయిట్ చేసినట్టు అనిపించింది. అండ్ తను యాక్చువల్లీ నాకు ఐ మీన్ పరిచయం అవ్వక ముందు కూడా ఏంటంటే తనది ఏదైనా సరే ఫుటేజ్ మనం చూస్తే షీ సీమ్ వెరీ న్యాచురల్ ఆన్ స్క్రీన్ అండి. ఎక్కడ కూడా మేడప్ అనిపించలేదు. తన టైమింగ్ కానీ ఇది కానీ ఇట్ ఫెల్ట్ వెరీ న్యాచురల్. అండ్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఫిల్మ్కి వచ్చామో తను తెలుగు అమ్మాయి అవ్వడం ఇంకా పెద్ద అడ్వాంటేజ్ అయింది. బికాజ్ ఆ టైమింగ్ తెలుసు, చిన్న పాజెస్ తెలుసు. ప్రమోషన్ కూడా చాలా అడ్వాంటేజ్. తెలుగులో మాట్లాడుతుంది, ఎగ్జాక్ట్లీ, రిసీవ్ చేసుకోవడం సో చాలా ఈజీ అయిపోయింది. అండ్ అండి మాకు డే 1 నుంచి వి బాండెడ్ లైక్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ దట్ వాజ్ రియల్లీ హెల్ప్ఫుల్. ఓకే, అందుకే ప్రమోషన్లో కూడా చాలా క్యూట్గా అనిపిస్తున్నారు. మళ్ళీ చేస్తున్నారు అసలు ఆన్ ద స్పాట్ ఏది కనిపిస్తుంది. మేము వెళ్ళిన చోటికి ఏదో ఒకటి వస్తుంది మైండ్కి. ఎవరు ఐడియా యాక్చువల్లీ? అంటే కొన్ని ట్యాగ్స్ కూడా బాగున్నాయి ఎస్పెషల్లీ అక్కడ ఒక చోట ఇద్దరు వాక్ చేసుకుంటూ వచ్చి తింటూ కపుల్స్ గురించి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి పెట్టారు. అది చాలా క్యాండిడ్ గా షూట్ చేసామండి, చాలా బాగుంది అది. ఎగ్జాక్ట్లీ. సో మేము తిరుపతి వెళ్ళినప్పుడు నాకు పుణుకులు బాగా ఇష్టం, అంటే మాకు చెన్నైలో దొరకవు. మీకు కూడా శోభిత గారు లాగా పుణుకులు అండ్ అంటే పులుకులు, అల్లం చట్నీ అన్నీ నాకు బాగా ఇష్టం అనమాట.
అక్కడ దొరకవని చెప్పి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఫస్ట్ నేను చేసే పని అదే. నేను ఇక్కడ అంటే హైదరాబాద్లో లేదా ఆంధ్ర ఎక్కడున్నా సరే ఫస్ట్ అదే కొంచెం జరుగుతావంట సో ఎప్పుడు నాకు చాలా ఇష్టమైన ఫుడ్ ఇడ్లీలు. ఇక్కడ ఇక్కడ అంటే మా ఇడ్లీలు ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది చాలా. ఎక్కడండి మీ ఇడ్లీలు ఎక్కడ ఉంటాయి? అంటే మా ఇడ్లీ చెన్నైలో ఇడ్లీలో ఇక్కడ కొంచెం డిఫరెన్స్ చాలా డిఫరెన్స్. ఇక్కడ రవ్వ ఇడ్లీ వేస్తాము, అక్కడ కొంచెం రబ్బర్ లాగా ఉంటాయి. రైస్ ఇడ్లీ వేస్తారు. సో నాకు ఇక్కడ ఇడ్లీలు బాగా ఇష్టం. మేము చిన్నప్పుడు మచిలీపట్నంలో ఉండేవాళ్ళం. అప్పుడు మా ఇంటి ఆపోజిట్లోనే ఉండేదన్నమాట, చిన్న కొట్టు ఉండేదన్నమాట. పొద్దున్న లేవటం వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి 2 ప్లేట్లు ఇడ్లీలు, అల్లం చట్నీ, దాంతో కోకోనట్ చట్నీ పెట్టుకుని అదే పొద్దున బ్రష్ చేసుకుని పరుగు ఇంకా. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఆ నాస్టాలజిక్ ఫీల్ ఎప్పుడూ ఉంటుంది. సో అందుకని ఇంకా పుణుకులు మా ప్రొడ్యూసర్ పాపం ఇది పుణుకులు అడిగి సాగుతుంది. నేను అక్కడికి వెళ్ళిన కానీ స్టార్ట్ చేశా, శివ పుణుకులు, సార్ పుణుకులు, ప్రమోద్ గారు పుణుకులు. వాళ్ళేమో సినిమా టెన్షన్లో ఉంటే నేను ఫోకస్ అంతా పుణుకుల మీద పెట్టాను. సో అండ్ దెన్ ఫైనలీ ఆయనేమో ఇంకా డ్రైవర్ దగ్గర ఇది నన్ను దుప్పేస్తుంది, నేను దగ్గర పుణుకుల దగ్గర తీసుకెళ్ళండి అని చెప్తే ఇంకా ఎతికి ఒక చిన్న కొట్టు కనిపెడితే ఆమెమో పుణుకులు అయినంది. లేదండి అయిపోయినాయి అంటే పిండి ఉందా అంటే ముందు మేమే కూర్చుని ఇంకా పుణుకులు వేసుకుని అవును సూపర్ అండి మేమే వేసుకుని ఇంకా తినేటప్పుడు ఊరికి అంటే నేను యూజువల్గా స్నాప్చాట్లో ఎక్కువ స్నాప్స్ పెడతా ఉంటా. అలాగా ప్రమోద్ గారిని కొంచెం వీడియో తీయండి స్నాప్ పెట్టుకుంటానని తీయమని, సరే బాగుందే దీనికి ఒక క్యాప్షన్ పెట్టి పెడదామని చెప్పి జరిగింది. ఇట్ వెంట్ క్వైట్ వైరల్. అంటే ఎఫర్టే పెట్టలేదు. పోన్లే ఎఫర్ట్ పెట్టకపోయినా కూడా ఎంత మందికి నచ్చింది. అండ్ ఆ వీడియో ఎందుకు వచ్చింది, ఇప్పుడు మీరు చేసిన ఎక్స్ప్లెనేషన్ ఇంకా బాగా నచ్చింది. ఇది నేను కట్ చేసి పెడతా యాక్చువల్లీ. అంటే చాలా మందికి రిలేటబుల్ గా ఉంది. బేసిక్లీ మా సినిమా కూడా అంతే, ఇట్స్ అబౌట్ రిలేటబిలిటీ కదా. అందుకని మేము చేసిన మా రీల్స్ కూడా కాన్సెప్ట్ మేము ఆలోచించినప్పుడు కూడా వి వాంటెడ్ ఇట్ టు బి వెరీ రిలేటబుల్ అండ్ వెరీ న్యాచురల్. వెరీ న్యాచురల్. ఒక సెటప్ అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ అది ఫ్యాన్సీగా చేయాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి జస్ట్ వెరీ నైస్ మూమెంట్ దట్ కపుల్ కెన్ ఎంజాయ్. అండ్ సినిమాలో కూడా రాజా అండ్ సాకి అని క్యారెక్టర్స్ కూడా అంతేనండి, ఒక చిన్న సింపుల్ సెటప్ లోనే దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఆ కాన్సెప్ట్ ని వి వాంటెడ్ టు షో త్రూ డిఫరెంట్ రీల్స్. వాంటెడ్ టు బి హ్యాపీ ఇన్ బడ్జెట్. బడ్జెట్ అంటే ఇప్పుడు నాకు ఒకటి చెప్పాలనిపించింది. అందరూ కూడా సినిమా కాస్ట్ చేసేటప్పుడు బడ్జెట్ అనేది ఫ్రెండ్లీగా ఉండాలి, అర్థమైంది. సో నెక్స్ట్ నేను తేజుని కాస్ట్ చేసుకునే వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ, ఒక పురుగుల సెటప్ ఉంటే చాలు ప్రొడక్షన్ లో, ఇంకేం అక్కర్లేదు. యాక్చువల్లీ అంతే. నేను నిజంగా నన్ను అడిగితే ఒక సెటప్ నాకేదో ఇంటర్వ్యూలో కూడా అడిగారు తేజుని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలని. నేను అన్న అది ఏం అవసరం, మంచి ఫుడ్ పెట్టండి చాలా. సో వెరీ వెరీ ఎకనామికల్ అన్నమాట. బాగా ఫుడియా అంటే బాగా అన్ని ట్రై చేస్తాను, ఎక్కువ తినను బట్ ట్రై చేస్తాను. ఏమైపోతుందండి ఎంత తిన్నా అలాగే ఉన్నారు బాగా చక్కగా. అదే ఎక్కువ తిన క్వాంటిటీ కాదు, అన్ని ఏమంటారు వెరైటీస్ ఎక్కువ ట్రై చేస్తాను. క్వాంటిటీలో తింటా, తక్కువ క్వాంటిటీలో టేస్ట్ చేసి. అంటే మనం దానికి మించి నాకు లేదు స్పేస్ లోపల, అందుకని నా స్పేస్ తగ్గట్టు టేస్ట్ చేసుకుని ఇంకా సూపర్. యా. సో శివ గారు ఇందులో నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా లేదు. అండ్ బిఫోర్ ఫిలిమ్స్కి ఈ ఫిలింకి చాలా న్యాచురల్గా ఉంది. అంటే బాయ్ నెక్స్ట్ డోర్ యాక్చువల్లీ, అంటే కొన్ని గోల్స్ ఉంటాయి, తనకంటూ ఒక ఆలోచనలు ఉంటాయి. ఫాదర్ ఏంటంటే కొడుకు ఇలాగే ఉండాలి, మంచి జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి. బట్ ఈ జనరేషన్లో చాలా మందికి ఉంది మంచి జాబ్ కొట్టాలి, ఒక బిజినెస్ చేయాలి, జూబ్లీ హిల్స్ లో ఒక విల్లా తీసుకోవాలి, మంచి కార్ కొనాలి. ఇవి చాలా రిలేటబుల్ గా అనిపిస్తుంది, కానీ అవన్నీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలని ఫీలింగ్ ఉంది. సో చాలా ఎక్సైట్ అయ్యాము యాక్చువల్లీ. కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయండి, ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. అసలు మీరెంత ఎక్సైటెడ్ గా ఉన్నారు చెప్పండి. సో నాకు మీరు ఇందాక అంటే ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ నాకు చాలా కనిపించింది అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక జనరేషన్స్ కొద్ది పాస్ ఆన్ అవుతున్న ఒక క్యాఫేని చూసుకోవాలనుకుంటున్న ఒక ఫాదర్ క్యారెక్టర్ రాజీవ్ గారు ప్లే చేసింది. అండ్ ఇదంతా కాదు కదా, మన ఇది బయటకు వచ్చేసి ఒక మంచి లైఫ్ బతకొచ్చు కదా అనే కొడుకు. ఇద్దరు ఐడియాలజీస్లో యాక్చువల్లీ ఎక్కడ తప్పు లేదండి. అంటే ఇప్పుడు డెఫినెట్గా లైఫ్లో గ్రో అవుదాం అనుకున్న ఇంటెన్షన్స్ ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళ దాంట్లో తప్పు లేదు. అండ్ ఒక లెగసీ కొద్దీ వస్తున్నది కాపాడుకోవాలనే దాంట్లో ఫాదర్ తప్పు లేదు. బట్ ఇలాంటి డిఫరెన్సెస్ రెండింటిని ఫాదర్ అండ్ సన్ ఎలా ఓవర్కమ్ చేశారు, ఆర్ లేదంటే ఎలా
ఒక కంక్లూషన్కి వచ్చారు దాని మీద అనేది ఒక ఇమోషనల్ థ్రెడ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ దానికి తోడు ఒక చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒకటి ఉండింది. అండ్ కసిరెడ్డి గారు చేసిన కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో త్రూ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉండింది. సో అదే అనిపించింది అండి నాకు తెలిసి. మనకు తెలిసిన కథ అయినా సరే కొత్తగా చెప్తున్నాము అండ్ ఎంటర్టైనింగ్గా చెప్తున్నాము. సో ఇట్ షుడెంట్ బి హార్డ్ టు ఫైండ్ అన్ ఆడియన్స్ అని మాకు అనిపించింది కథకి. అండ్ ఐ హోప్ అండ్ అదే 20th నాడు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఐ హోప్ ది ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ ద సేమ్. అండ్ తేజు డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు, ప్రతి ఇంటర్వ్యూలో ఏదో చెప్తున్నారు యాక్చువల్లీ. అండ్ పేరు చాలా బాగుంది. అండ్ అంటే టీజర్ లాంచ్ అప్పుడు కూడా చెప్తున్నారు లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది, మీకు తెలిసిన కథే కానీ కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేసి అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి, అదే ఈ సినిమా అని చెప్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. అండ్ లవ్ స్టోరీ అనేది ఇప్పుడున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరు ఒక స్టోరీ థియేటర్కి వెళ్ళే వాళ్ళే రాసేసుకుంటున్నారు. వీళ్ళు ఇలా ఉంటారు, ముందు వీళ్ళు ప్రపోజ్ చేస్తారు, వీళ్ళ డైలాగ్స్ వైరల్ అవుతాయి అన్నట్లుంది. మీ కాంబినేషన్లో ఇప్పుడు తెలుగులో ఫస్ట్ మాకు ఇట్లా టాలీవుడ్ ఆడియన్స్ పరిచయం అవుతున్నారు యాజ్ ఎ హీరోయిన్గా. నెక్స్ట్ ఈ క్యారెక్టరైజేషన్ తర్వాత మిమ్మల్ని మేము ఎలా గుర్తుపెట్టుకుంటాం అసలు? అంటే నా క్యారెక్టర్ అందరి లైఫ్లో, అందరి అబ్బాయిల లైఫ్లో కూడా నా క్యారెక్టర్ ఎప్పుడు గుర్తు చేస్తుంది డెఫినెట్గా. సో ఐ గెస్ అదొక్క విషయం నన్ను మర్చిపోరేమో అని అనుకుంటున్నా. సో ఇట్ విల్ బి అది ఇప్పుడు మీరు చెప్పారు కదా, మోర్ రిలేటబుల్గా ఉంది. మేము రీల్స్ చేసేదైనా సరే, క్యాజువల్గా అలా తినేదైనా సరే రిలేటబుల్గా ఉండటం వల్లనే పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ కదా. సో ద సేమ్ వే నాకు ఆన్ స్క్రీన్లో కూడా ఇట్స్ వెరీ రిలేటబుల్. సఖీ అనే క్యారెక్టర్ వచ్చి మన లైఫ్లో అందరి లైఫ్లోనూ ఉంటుంది. Even girls might have like a guy in our life where they will support us and like guide us and అన్నీ ఉన్నాయి. బట్ అమ్మాయి వచ్చి ఫర్ షూర్ డెఫినెట్లీ అబ్బాయి లైఫ్లో ఒక అమ్మాయి ఉంటుంది వేర్ she will always make sure that the guy is going on a right path and like you know but taking care of him, hard గా అయినా సాఫ్ట్ గా అయినా whatever it is, that she will you know always ఆ అమ్మాయి చూసుకుంటా ఉంటుంది. ఆ ప్రకారంగా చూస్తే ఐ గెస్ అబ్బాయిలు కొంచెం కనెక్ట్ అవుతారేమో. ఇట్లా చూస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. చెప్పినట్టు ప్రకారం అదే కేర్ ఆ పాత్ క్రియేట్ చేస్తూ వెళ్తూ ఉంటే మాత్రం అమ్మాయిలు కూడా కనెక్ట్ అవుతారు. అయితే అంటే ఇది నేనే కదా వాళ్ళ లైఫ్ లో చేసా కదా అనే ఫీలింగ్ వస్తుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఇలాగే ఉండేదాన్ని. బికాస్ see when we see నేను the girlfriend మూవీ చేసేటప్పుడు I could relate to Rashmika's character a lot. సో అబ్బా ఇది నా లైఫ్ నేనేం పెట్టారు కదా, అలాగ ఒక రిలేటబిలిటీ డెఫినెట్ గా ఉంటుంది. బికాస్ దిస్ గర్ల్ ఇస్ సమ్వన్ హూ రియలీ రియలీ కేర్స్ ఫర్ దట్ పర్సన్. ఎంత నాటీ అయినా సరే ఆ నాటీనెస్ అంతా భరిస్తుంది. అండ్ దెన్ షీ విల్ బీ దేర్ ఇన్ హిస్ టఫ్ టైమ్స్ అండ్ షీ విల్ బీ దేర్. షీ విల్ టెల్ హిమ్ ఇది చెయ్యొద్దు, ఇది తప్పు కాదు, నువ్వు ఇలాగున్నా హ్యాపీగానే ఉంటావు, డోంట్ వరీ అని చెప్పి ఎప్పుడు ఒక పాజిటివ్ నోట్లో అమ్మాయి తీసుకెళ్తానికి ట్రై చేస్తూ ఉంటుంది. అబ్బాయికి లాస్ట్లో అబ్బాయి పడతాడు లైన్లో. అంటే అబ్బాయి అంటే పడాలి కదబ్బా కదా. ఓకే. సో శివ గారు, ఇందులో మీ అంటే రాజీవ్ గారిది మీది కోఆర్డినేషన్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఫాదర్ ఒక పర్సెప్షన్ ఉంటుంది, కొడుకు ఇలా ఉండాలి లైఫ్ లో, బట్ వాళ్ళకు ఒక పర్సెప్షన్ ఉంటుంది, నేను ఇలాగే ఉండాలి. సో మీ ఇద్దరిది రీల్లో చూస్తున్నాం, టీజర్ వరకు సినిమా చూడడానికి 20th వెయిట్ చేస్తున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ పర్సనల్ లైఫ్, నాన్నగారితో కూడా మీకు మంచి బాండింగ్. ఇప్పటికీ ఇన్స్టాలో ఏదంటే కొన్ని పోస్టులు పెట్టుకుంటారు. అండ్ నాన్నగారు అందరికీ తెలుసు యాక్చువల్లీ టాలీవుడ్ లో ఇంట్రడక్షన్ అవసరం లేదు. అండ్ ఇప్పుడు రియల్ కి ఏమైనా డిఫరెన్సియేషన్ కనిపించిందా? టీజర్ చూసాక నాన్నగారు చెప్పింది అక్కడ రాజు గారు మాట అయితే ఇంటలేదు, ఇంట్లో నాన్నగారు మాట వింటున్నారా? ఐ థింక్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఫాదర్స్ కూడా ఐ థింక్ రియలైజ్ అవుతారండి. అంటే ఇంకా చెప్పాము ఇంకా వాడేసాము అన్నట్టుగా ఐ థింక్ ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసారు అనుకుంటా నాతో. ఇది రియల్ అంటే ఇంకా ఇప్పుడు చెప్పినా యూజ్ లేదా స్టేజ్కి వచ్చారేమో మరి. బట్ యా అంటే ఐ డెఫినెట్లీ ఫాలో హిస్ అడ్వైస్ అండి. నేను ఏదైనా సినిమా సైన్ చేసే ముందు ఒక అడ్వైస్ తీసుకుంటాను డెఫినెట్గా. అండ్ ఆల్సో హీస్ బిన్ ద సపోర్ట్ సిస్టమ్ అండి. అంటే లైక్ రాజీవ్ గారు కూడా ఇప్పుడు ఈ ఫిల్మ్లో రాజీవ్ గారి క్యారెక్టర్ కూడా కొడుకు చేసే ప్రతిదీ అపోజ్ చేస్తున్నారని కాదు, ఆయన కూడా కొడుకు కోసం నిలబడదామని చూస్తున్నారు. బట్ ఆయన ఏదో అంటే చెప్పడానికి ట్రై చేస్తాడు దట్ ద సన్ డజంట్ వాంట్ టు లిసన్. అంటే మనకు కూడా చాలాసార్లు మన ఫాదర్స్ చెప్పేవి లేకపోతే మదర్ చెప్పేది మనకి అబ్బా ఎందుకు చెప్తున్నారని అనిపిస్తుంది, కానీ మేబీ ఒక 1-2 years అయిన తర్వాత మనమే రియలైజ్ అవుతాం మేబీ అది వినుండాల్సిందేమో, ఆర్ మేబీ దట్ వుడ్ హావ్ బీన్ అ గుడ్ డెసిషన్ అని. సో అలా చూసుకుంటే క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెరీ రిలేటబుల్ అండి. మన రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్సే ఉన్నాయి అన్నీ కూడా. ఓకే. అయితే ఇప్పుడు టీజర్ ట్రైలర్ చూసాక నాన్నగారు చెప్పిన వర్డ్ ఏంటి? అంటే బయట నుంచి ఉన్న మాకే ఒక డిఫరెంట్ పర్సెప్షన్ కనిపించింది మీ క్యారెక్టరైజేషన్. సో నాన్నగారి ఫీలింగ్ ఏంటి? నేను యాక్చువల్లీ సినిమా చూపించానండి ఆయన మొత్తం. సినిమా రెడీ అయిపోయిన తర్వాత కాపీ నేను చూపించాను. సో ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ ఈ సెడ్ వాజ్ అదే మీరు ఏదైతే నరేట్ చేశారో యాజ్ ఇట్ ఈస్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీయగలిగారు.
సో అదే that is the biggest success for a debut director like Pramod, and to at least bring whatever vision he had in mind to the screen. And నా వర్క్ వచ్చేసరికి ఈ సైడ్ అది ఎమోషన్ ఐ థింక్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ దట్ మెచ్యూరిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ విజిబుల్ నాకు ప్రీవియస్ ఫిల్మ్కి ఈ ఫిల్మ్కి అన్నారు. సో హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సూపర్. అండ్ తేజు, యాక్చువల్లీ మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫోటో షూట్స్ అవన్నీ చూస్తే పిక్స్ అంతా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. లొకేషన్స్ కానీ ఏది కావాలని లేదా హై ఫోకస్డ్గా ఉన్నట్లేదని, వెరీ న్యాచురల్ యాక్చువల్లీ. అండ్ మాకు మీరు ఇప్పుడు కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు టీజర్, ట్రైలర్, సాంగ్స్ ద్వారా. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ ఎస్పెషల్లీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎక్కడైనా కూడా అమ్మాయిలు అంటే వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు కాబట్టి కేర్గా ఉండాలి. ఏ ప్రొఫెషన్, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఏ ప్రొఫెషన్లో అయినా కేర్ ఉండాలని ఉంటుంది. సో ఆఫ్టర్ రిలీజింగ్ ద టీజర్, ట్రైలర్, విచ్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్, కమెంట్స్ యూ గాట్ ఇట్ రైట్? వాళ్ళకైతే ఓవరాల్ అంటే ప్లస్ ఇది పేరెంట్స్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది కదా, అందుకని ఇంకా కనెక్ట్ అయ్యి అబ్బా మంచి మంచి స్క్రిప్ట్ తీసావు అని చెప్పి అన్నారు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్. అంటే ఓవరాల్గా వాళ్ళు కూడా సో బేసిక్గా ఫస్ట్ నేను చెప్పేది సినిమా ఎలా ఉందని చూసి చెప్పండి, ట్రైలర్ ఎలా ఉందని చూసి చెప్పండి అని ఫస్ట్ అడుగుతా. తర్వాతే నేను బాగా చేశాను అని అడుగుతా. అంటే నువ్వు బాగున్నావు, బాగా కనపడుతున్నావు ఇదంతా పక్కన పెడితే నాకు ఐ వాంట్ దెమ్ టు టెల్ మీ ఇఫ్ ఐఎమ్ యాక్టింగ్ వెల్, లైక్ న్యాచురల్గా చేస్తున్నాను. ఆ ఫీడ్బ్యాక్ ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ గెస్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ నోస్ దట్. సో నన్ను యూజువల్గా చాలా భలే ఉన్నావు అంత ఏం అనరు. అంతే, ఎవరు చెప్పరు యాక్చువల్లీ కూడా. ఎగ్జాక్ట్లీ, నాకు తెలిసి మోస్ట్ కామన్ పీపుల్ లైక్ ఆడియన్సే నాకు ఎక్కువ చెప్తారు తప్ప ఫ్యామిలీ దగ్గర నుంచి నాకైతే రాదు. ఫ్యామిలీ దగ్గర నుంచి మోస్ట్లీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే వస్తుంది. నువ్వు ఇక్కడ ఇది చేయలేదు, ఇక్కడ ఇది చేసావు, ఇక్కడ ఎక్కువ బ్లింక్ చేసావు, ఇలాంటి విషయాలు నాకు చెప్తారు. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ దట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ బికాస్ హూ ఇస్ ద బెటర్ పర్సన్ హూ క్యాన్ గివ్ అస్ దిస్ రివ్యూ దెన్ అవర్ ఫ్యామిలీ. కరెక్ట్. ఓకే, సూపర్. ఫైనల్గా ఒక టూ క్వశ్చన్స్. అండ్ నాకు ఇంతకు ముందు ఫస్ట్ స్టార్ట్ చేశాను అదే వీడియోతో, బట్ ఈ టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది మీ వీడియోకి. సో దీన్ని ఒక కొంచెం క్రింజ్గా కొంచెం డెఫినేషన్ ఇవ్వాలి వన్ వర్డ్లో. ఫస్ట్ మీరేం చెప్తారు శివ గారు? ఈ జెన్జీ వాళ్ళకి ఈ రీల్ని డెడికేట్ చేస్తున్నారు, మన నవాబ్స్ కేఫ్ నుంచి ఒక డెఫినేషన్ ఇవ్వాలి, ఎలా డిస్క్రైబ్ చేస్తారు? కపుల్స్ ఉన్న వాళ్ళే, పార్ట్నర్ ఉన్న వాళ్ళే. there was that saying in Hindi అండి, ఆ పేరు నాకు గుర్తురాట్లే కానీ, బట్ సోకులు ఎక్కువ డబ్బులే కానీ సోకులు ఎక్కువ కానీ మీకు భలే షార్ట్ గా మంచిగా కంఫర్టబుల్ కాస్ట్యూమ్. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఇక్కడ హీరోయిన్ అలా ఉండాలి, మీరున్నారు ఏంటో అలా ఆ కాస్ట్యూమ్. లేదండి, అది యాక్చువల్లీ అన్ప్లాన్డ్ కానీ చాలా బాగుంది. అది లిటరల్లీ నేను కూడా ఏదో ఓవర్ సైజ్ టీ-షర్ట్ సినిమాకి వెళ్ళాం ఆ రోజు నైట్, ఊరికే ఉన్నాం కదా టైం ఉంది కదా అని సినిమాకి బయలుదేరే ముందు పుణుకులు కావాలి. ఓకే, సూపర్. మీరేమైనా చెప్తారా? ఆయన కొంచెం పర్ఫెక్ట్ గా చెప్పాడు, దాని నుంచి మనం వెళ్ళలేదు. ఓకే, సూపర్. అండ్ మీ ఇన్స్టా ప్రొఫైల్ అన్నిట్లో ఈ పిక్చర్ చాలా బాగుంటుంది. ఈ పిక్చర్ ని వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయరా? కొంచెం బాగుంది. అది ఐ థింక్ ఎట్ షూట్ లొకేషన్ అండి, షూటింగ్ ఫర్ ఫిల్మ్ ఇన్ లండన్. సో అప్పటిది. అండ్ సో దట్ వాస్ యాక్చువల్లీ డాడ్స్ బర్త్డే ద ప్రీవియస్ డే, ఆయన చూడడానికి వచ్చారు. సో ఐ థింక్ సూపర్. అండ్ ఇంకొకటి, మీరు చేసిన ఫిలిమ్స్ అన్ని ఒక్కొక్కటి, బట్ న్యూ క్యూట్ వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ. అండ్ మీరు పోస్ట్ చేశారు ఇన్స్టాలో కూడా, మొత్తం టీమ్ అందరితో కూడా. ఇది కూడా ఒక మంచి డెఫినెట్లీ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నాని అన్నతో ఇంటరాక్ట్ కావడము, అండ్ యూనో హౌ హీ ప్రాసెసెస్ సినిమా అనే దగ్గర నుంచి చూడటము. అండ్ దీప్తి అక్క, బికాస్ బీయింగ్ హర్ ఫస్ట్ ఫిల్మ్, ఆవిడ యూనో పుట్టింగ్ ఆల్ హర్ ప్యాషన్ ఇన్ టు ఇట్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి, వర్కింగ్ విత్ సో మెనీ టాలెంటెడ్ అదర్ కాస్ట్ అండ్ క్రూ. కోడ్ తో మొత్తం క్రాస్ చేస్తారు, చాలా మందికి పరిచయం అయిపోయారు. అబ్సల్యూట్లీ. ఎస్. సో ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. నిజంగానే 28th కోసం మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో మేము కూడా అంతే వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రమోషన్స్ మీరు అలా చేశారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అండ్ మీ ఇద్దరికి కూడా ఈ సినిమా తర్వాత మరిన్ని సక్సెస్లు రావాలని మేము సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.